అండి రైతు సోదరులందరికీ నా పేరు సురేష్. నేను మ్యాక్స్ సీడ్స్ కంపెనీ ఎంప్లాయీని. మనం వచ్చేసి ఒక రైతు దగ్గర ఉన్నాము. ఆ రైతు ఊరేంటి, పేరేంటి, ఆయన వేసిన విత్తన రకం ఏంటి, ఒకసారి ఆ రైతుని అడిగి తెలుసుకుందాము. నమస్తేనా. నమస్తే సార్. మీ పేరు అన్నా, మీ ఊరు చెప్పండి. మా ఊరు వచ్చేసి బాపురం. బాపురం. బాపురం నందవరం మండలం. అది మిరప అయితే మ్యాక్స్ సీడ్ అయితే మంచిగానే ఉంది. వేసుకోవాల్సిన విత్తనాలే, పంట కూడా బాగానే వస్తుంది, దిగుబడి. ఓకేనా. కలరు గిలరు అంతా బాగానే ఉంది. ఓకేనా. తెగులు గీగులు అంటే ఏం లేదు, తారగాయ కూడా లేదు. 30 క్వింటాలు తెంచితే కూడా 1 క్వింటాల్ తాలు వచ్చింది. చూడండి రైతు సోదరులు గమనించండి, 30 క్వింటాలకు గాను కేవలం 1 క్వింటం కూడా తాళ అవ్వలేదంటున్నారు రైతు. చూడండి విత్తనంలో ఎంత నాణ్యత, మ్యాక్స్ సీడ్ కంపెనీ ఎంత నాణ్యత మెయింటైన్ చేస్తుందో రైతు సోదరులు గమనించండి. ఓకేనా. ఇంకా అన్న వేసుకోవాల్సిన సీడే మంచిదే, మంచి వెరైటీలే వేసుకోవచ్చు. నెక్స్ట్ కూడా ఇంకా వేసుకోవాలని మన రైతులకు కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, చెప్పినాము. మేము కూడా అందరూ వేసుకోవచ్చు అని మంచిగా చెప్పినాము. వాళ్ళు కూడా, మీరు కూడా అడిగిన వాళ్ళకి చెప్పినారు మంచి వెరైటీ వేసుకోవాల్సింది, దిగుబడి కూడా బాగానే వస్తుందని చెప్పినాను. ఓకేనా. చూడండి రైతు సోదరులు, పొలం వచ్చి చూశారు, మామూలుగా మండి దగ్గరకు వచ్చి కూడా చూశారు కాబట్టి రైతులు అన్న కూడా చెప్పినాడు అంటే బాగుంది అని చెప్పి. ఎందుకంటే విత్తనం అనేది, విత్తనంలో ఎంత నాణ్యత ఉంటే తప్ప, ఎంత దమ్ము ఉంటే తప్ప ఒక రైతు ఇంకో రైతుకి వేసుకోమని చెప్పడు, అది మనకు తెలుసు. దాంతో పాటు రైతు మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, నేను కాదనడం లేదు. కాకపోతే విత్తనంలో నాణ్యత ఉంటేనే రైతు ఇంకో రైతుకి చెప్పగలడు. ఇది రైతు సోదరులు గమనించుకోండి. చూడండి రైతు సోదరులు, ఏంటన్నా ఇప్పుడు తెగులు విషయంలో, వైరస్ విషయంలో ఎట్లుందన్న? తెగులు రాదు,